కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణం కాసేపట్లో అత్యంత వైభవంగా జరగనుంది. ఉదయం 10:45 జరిగే కళ్యాణ క్రతువుకు తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కళ్యాణానికి మంత్రి సురేఖతో పాటు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి హాజరు కానున్నారు. ఏటా కన్నుల పండుగగా జరిగే కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు హాజరు కానున్నారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇక స్వామివారి కళ్యాణానికి సంబంధించి మరింత సమాచారం మా సిద్దిపేట జిల్లా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్లో అందిస్తారు. స్వామి చెప్పండి, మరి కాసేపట్లో మల్లన్న కళ్యాణం ప్రారంభం కానుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా పట్టు వస్త్రాలు సమర్పించడానికి పలువురు మంత్రులు కూడా వస్తారని సమాచారం. పూర్తి వివరాలు ఏంటి? ప్రతి ఏటా ఈ జనవరి మాసంలో జరిగేటువంటి శ్రీవారి మల్లన్న కళ్యాణం ఈ రోజు అంగరంగ వైభవంగా జరగనుంది. ముఖ్యంగా ఈ రోజు పెళ్లి కార్యక్రమంతో పాటు సుమారుగా ఒక 3 నెలల పాటు రెగ్యులర్ గా జాతరలు ఈ దేవాలయంలో జరగనున్నాయి. ఈ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేష్ అలాగే పొన్నం ప్రభాకర్ ఈ కళ్యాణాన్ని వీక్షిస్తున్నారు. ప్రభుత్వం తరఫున కూడా కొండ సురేఖ పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించున్నారు. పెళ్లి కార్యక్రమానికి సుమారుగా 1,00,000కు పైగా జనాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి మొదలుకుంటే సుమారుగా 3 నెలల పాటు ఈ రోజు పెళ్లి అయితే ఏదైతే జరిగిందో ఇక్కడ నుంచి మొదలుకుంటే వేసవి వరకు కూడా ఈ జాతరలు రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. అంటే ఇంచుమించు రాష్ట్రం నలుమూల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా రెగ్యులర్ గా భక్తులు ఈ కార్యక్రమాలకు ఈ 3 నెలల పాటు దర్శించుకునే అవకాశం ఉంటది. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా కూడా అధికారులు ఆలయ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. రైట్, థ్యాంక్ యూ.